నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బీ కేర్ఫుల్, ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ పనిచేయవు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన మంత్రి లోకేష్. బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గం, కేటీఆర్. కోహ్లీ మ్యాచ్ ని చూడ్డానికి ఎగబడ్డ జనం, స్వల్ప తొక్కిసలాట. ట్రాన్సాక్షన్ ఐడిలో స్పెషల్ క్యారెక్టర్లు లేకుండా ఆల్ఫా న్యూమరిక్ తోనే ఐడీలు జనరేట్ చేయాలని యూపీఐ ఆపరేటర్స్ ను ఎన్పీసీఐ ఆదేశించింది. లేదంటే ఫిబ్రవరి 1 నుంచి ఆయా లావాదేవీలు సక్సెస్ కావని వెల్లడించింది. కాగా ఈ ఆదేశాలను పాటించని యాప్స్ ద్వారా యూజర్స్ ట్రాన్సాక్షన్ చేయలేరు. ఫేక్ ఐడీలను నివారించడానికి, లావాదేవీలను సులభంగా ట్రాక్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. తొలి విడతలో 161 సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేవాదాయ, ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, సీఎంఆర్ఎఫ్ ఆరోగ్య కార్డులు, మున్సిపల్ సేవల కోసం వాట్సాప్లో 9523000009 నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ సేవలకు గాను గత అక్టోబర్లో ప్రభుత్వం మేటాతో ఒప్పందం చేసుకుంది. జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ కు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా? మీ మోసాన్ని అడ్డుకున్నందుకు గొంతు నొక్కుతారా? అసమర్థతపై ప్రశ్నిస్తే ప్రభుత్వం జీర్ణించుకోవట్లేదు. గత ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. రంజీ మ్యాచ్ లో కోహ్లీ ఆటను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దీంతో గేట్ నెంబర్ 16 వద్ద పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. వారి వస్తువులు చెల్లా చెదురుగా పడ్డాయి. ఓ పోలీస్ బైక్ ధ్వంసమైంది. ఇంటర్నేషనల్ మ్యాచ్ కు కూడా లేనంతలా కోహ్లీ కోసం ఫ్యాన్స్ తరలి రావడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.